నేను మనం మూడో కారిక చూసామండి సాంఖ్యంలో. మూడో కారికలో సాంఖ్యంలో చెప్పిన తత్వాలు ఎన్ని అనేది వచ్చింది. ఈ తత్వాలు ఎన్ని అని అంటే అవికృతి ఒకటి, అది మూల ప్రకృతి అని అంటాం, దీన్నే ప్రధానము అని అంటాం. ఇది ఒక్కొక్క మాట, ఒక్కొక్క క్వశ్చన్ అన్నమాట. తర్వాత ప్రకృతి వికృతులు. ప్రకృతులు అంటే ఏమిటో చెప్పుకున్నాం, వికృతులు అంటే ఏమిటో చెప్పుకున్నాం. ప్రకృతులు వికృతులు కూడా అయినవి 7. అవి 7 ప్రకృతి వికృతులు. అంటే ప్రకృతి వికృతులు ఎన్ని అని 3, 4, 7, 9 అని ఇవ్వచ్చును వాడు. అది కూడా దట్ మేక్స్ ఏ క్వశ్చన్ విచ్ ఇస్ ఆల్రెడీ గివెన్ మెనీ టైమ్స్. సో అవి 7. దీని నుంచి బుద్ధి, అహంకారము, తర్వాత పంచ తన్మాత్రలు వస్తాయి అంతే. అవి 2, 5 తన్మాత్రలు, 7 తన్మాత్రలు అంటే వాటికి సంబంధించిన సూక్ష్మ రూపాలు అని అర్థం. మాత్ర మీన్స్ అంటే చిన్నది, సూక్ష్మము అని అర్థం అంతే. ఇప్పుడు దేనికి సూక్ష్మ రూపాలు? అవి పంచభూతాలకు సూక్ష్మ రూపాలనే పంచతన్మాత్రలు అని అంటాం. అంచేత పంచతన్మాత్రల్లో నుంచి పంచభూతాలు వస్తాయి. అహంకారంలో నుంచి మీకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు వస్తాయి. 11 ఇంద్రియాలు అందులో నుంచి వస్తాయి. అవన్నమాట. అంచేత ఈ ఓన్లీ వికారాలు అనేది అవి 11 ప్లస్ 5 పంచభూతాలు 16. అవి కేవలం వికారాలు, ఎందుకంటే అందులో నుంచి ఏమి రావు కనుక. వికారాలు ఎన్ని అంటే 16. నా ప్రకృతి నా వికృతి అని అంటే ఎవరు అని పురుషుడు, ప్రధానము ఇట్లా ఇవ్వచ్చును. మహత్తు, అహంకారము అని ఇవ్వచ్చును. మీరు పురుషుడు రాయాల్సి వచ్చింది. నా ప్రకృతి నా వికృతి ఇట్లా. దృష్టం అనుమానం ఆప్తవచనం చెప్ప సర్వప్రమాణ సిద్ధత్వ వివిధం ప్రమాణమిష్టం ప్రమేయ సిద్ధి ప్రమాణార్థి. వీళ్ళు 3 అని చెప్పినా కూడా 3 అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అన్ని ప్రమాణాలు ఈ మూడిటల్లోనే, దృష్టం అనుమానం ఆప్తవచనం అనే మూడిటల్లోనే కలిసిపోయి ఉన్నట్టు తీసుకుంటున్నాం కనుక మనం ప్రమాణాలు 3 అని చెప్పి చెప్తున్నాము. ప్రమేయ సిద్ధి ప్రమాణార్థి. ఈ ప్రమాణాల వల్లనే మనకి ప్రమేయ సిద్ధి కలుగుతుంది, అంటే జ్ఞానం అనేది మనకి కలుగుతుంది అని చెప్పారు. సో ఇందులో ఉన్న పాయింట్ ఏమిటంటే మీకు పరీక్షలో వచ్చేది, సాంఖ్యం ప్రకారం ఎన్ని ప్రమాణాలు అంగీకరించబడ్డాయి? 2, 3, 4 ఇలా ఇవ్వచ్చును. లేదు, సాంఖ్య శాస్త్రంలో ఈ కింది ప్రమాణాలు అంగీకరించబడ్డాయి, 3 ఇవ్వాలని లేదు, 1, 2 చొప్పున ఇవ్వచ్చు అనమాట. అప్పుడు ఈ 3 ఎక్కడ కాంబినేషన్ ఉందో ఆ ఆప్షన్ పెట్టాలి. ఆ విధంగా ఇక్కడ పరీక్ష వస్తుంది. ఓకే, తర్వాత ఇంకా ప్రమాణాల గురించి చెప్పాను మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పాను కనుక ఇంకా నేను చెప్పను. యాక్చువల్గా పౌరాణికుల ప్రకారం ఇది చాలా మందికి తెలియదు. 8 ప్రమాణాలు ఒరిజినల్ గా అవి. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపతి, అనుపలబ్ధి. ఈ 6 కూడా వేదాంతులు తీసుకున్నది, అంటే మీమాంసకులు తీసుకున్నారు వేదాంతంలో. ఇంకో 2 ఉన్నాయి, సంభవము, ఐతిహ్యము అని. అంటే సంభవం అంటే ఇది కావచ్చును, ఎందుకంటే ఇప్పుడు కావచ్చును అంటే అర్థం అనుమానమే కదా. ఐతిహ్యము అంటే ఏమిటి? చరిత్ర, పాతదాన్ని చూసి కొత్త చూడడం, అది ఉపమానంలోకి వస్తుంది కదా. ఉపమానం ఒక విధంగా అనుమానమే కదా. సో అందుకని ప్రమాణాలు దర్శనాల్లో వేరువేరుగా తీసుకోవడం జరిగింది అన్నమాట. సో ఒరిజినల్ గా 8 ఉన్నాయి, కానీ సంభవం, ఐతిహ్యం అసలు మనం వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకోము. ఈ ముందు చెప్పిన 6 ప్రమాణాలు కూడా మీమాంసకులు తీసుకున్నారు. అది అందులో కూడా కొంచెం మోడర్నైజ్ అయిన ప్రభాకర్ భట్ గారేమో ఇదే తీసుకున్నాడు. ఆయన అన్ని కూడా అక్కర్లేదు అనుకున్నాడు. ఆయన చేత ఇదే తీసుకున్నాడు ఆయన. నయాయికులు అని ఉంది కదా, దాని అర్థం ఏమిటది? న్యాయశాస్త్రానికి సంబంధించిన పండితుల్ని లేక శాస్త్రజ్ఞుల్ని నైయాయికులు అంటాం. మీమాంస శాస్త్రానికి సంబంధించినటువంటి పండితుల్ని మీమాంసకులు అంటాం. పురాణాలకు సంబంధించిన అథారిటీల్ని పౌరాణికులు అంటాం. సాంఖ్య శాస్త్ర పండితుల్ని సాంఖ్యులు అంటాం. నైయాయికులు అంటే న్యాయశాస్త్ర ప్రవీణులు అని. న్యాయము అని అంటే అక్షపాద గౌతముడి న్యాయం, అంతేగాని వేరే జుడిషియరీ ఏదో ఉందని అనుకోకూడదు. దర్శనానికి సంబంధించినటువంటి పండితులు, న్యాయ దర్శనానికి సంబంధించిన పండితులని నైయాయికులు అని అంటాం మనం. ఇది ప్రతివిషయాధ్యవసాయే దృష్టం త్రివిధం అనుమానం ఆఖ్యాతం తల్లింగలింగి పూర్వకమాప్త శృతిరాప్తవచనంతో. అంటే ఇందులో కూడా ప్రతి విషయాధ్యవసాయో దృష్టం త్రివిధం అనుమానం ఆఖ్యాతం. ఇందులో మనకి చెప్పాడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్న దానికి చెప్పాడు. ప్రతి విషయాధ్యవసాయో, ఇప్పుడు 3 ప్రమాణాలు. ఈ ప్రమాణాల వల్ల జ్ఞానం కలుగుతోంది అంటే ఎలా కలుగుతుంది అని అంటే ఈ 3 ప్రమాణాల వల్ల ప్రతి విషయ అధ్యవసాయము అంటే జ్ఞానాన్ని కలిగించుకోవటము. ప్రతి విషయము అంటే ఇంద్రియం ప్రతి విషయం, అంటే
కన్ను అనే ఇంద్రియానికి, నేత్రేంద్రియానికి ప్రతి విషయం దృశ్యం, ఇట్లాగా అంచేత 5 జ్ఞానేంద్రియాలకి 5 విషయాలు ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలు 5 విషయాలతో కూడినప్పుడు మనకి కలిగేటటువంటి జ్ఞానాన్ని దృష్టం, ప్రత్యక్షమైనటువంటి జ్ఞానము, ప్రత్యక్ష జ్ఞానము అని అంటాం. ఇది ప్రత్యక్ష ప్రమాణము అని కూడా అంటాం. ఇది ఇందులో త్రివిధం అని చెప్పాడు. త్రివిధం అంటే ఒకటి దృష్టం అంటే ప్రతి విషయాధ్యవసాయం, తర్వాత అనుమానం ఇదొకటి, తర్వాత ఆప్తవచనం తు ఆఖ్యాతం, ఆప్తవచనం, ఈ 3 అని చెప్పారు. తల్లింగలింగి పూర్వకం ఆప్తం. ఇక్కడ చూడండి ఏమిటో చెప్తున్నాడు. దృష్టం అంటే ఏమిటి? 3 ప్రమాణాలు ఏం చెప్పాడు? దృష్ట ప్రమాణం అంటే ప్రత్యక్ష ప్రమాణం అన్నమాట ఇది. రెండోది అనుమానం, మూడోది ఆప్తవచనం. ఏది ఏమిటో ఇక్కడ చెప్పాడు. మీకు ఎంత గ్రాడ్యువల్ గా చక్కగా శాస్త్రంలో లోపలికి తీసుకెళ్తున్నాడో చూడండి, ఎంత సులభంగా ఉంటుందోనో. అంతా అయ్యాక కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది, కానీ ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ దృష్టం ప్రత్యక్ష ప్రమాణం అంటే ప్రతి విషయాధ్యవసాయం అంటే మీ జ్ఞానేంద్రియాలు వాటికి సంబంధించిన విషయాలతో కలిసినందువల్ల వచ్చేది దృష్టం. అలాగే అనుమానమాఖ్యాతం తల్లింగ లింగి పూర్వకం, లింగ లింగి పూర్వకం. లింగము అని అంటే ఇక్కడ చిన్నము అనే అర్థం తీసుకోవాలి. లింగి అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి, మనం పొందేటటువంటి జ్ఞానం. మనం ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏమిటంటే లింగలింగి పూర్వకం అంటే మనం ఒక విషయాన్ని చూసినప్పుడు అక్కడ చూడని జ్ఞానాన్ని పొందుతాం. దానికి కారణం ఏమిటి అంటే అంతకుముందు మనకు ఉన్నటువంటి జ్ఞానం యొక్క చిహ్నము. అంటే ఒక చోట పొగ చూసి నిప్పు ఉంది అని అంటాం. ఎందుకంటే మనం నిప్పు ఉన్న చోట పొగ ఉన్నది అన్నది మనకి లింగము, అది చిహ్నము. అంటే పొగ కనిపించింది అంటే నిప్పు ఉంది అని చిహ్నం అన్నమాట. ఆ పొగ అనేది ఈ నిప్పుకి చిహ్నం లాంటిది. అది లింగలింగి పూర్వకం. అంటే ఇక్కడ లింగి అంటే జ్ఞానం, ఇక్కడ నిప్పు ఉంది అనే అనుమాన ప్రమాణంతో చెప్పడం. అంచేత లింగలింగి పూర్వకంగా ఉండేటటువంటిది మనం అనుమానం అని అంటాం. తర్వాత ఆప్త శృతి, ఆప్తవచనంతో. ఇంకోటి ఏం చెప్పారు మనకి పూర్వకం? ఆప్తం అంటే శృతి, అంటే శృతి అని అంటే వేదాల్లో చెప్పినటువంటిది. ఆప్తవచనం వేద పండితులు మనకి చెప్పేటటువంటిది. ఈ 3 కూడా ప్రమాణాలని చెప్పారు. సో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తాను. ఇంకా ఇందులోకి నేను ఇది కూడా ఒకట అవసరం అండి. అనుమానం 3 విధాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పూర్వవత్తు, శేషవత్తు, సామాన్యతో దృష్టం. ఇంతవరకు అయితే సరిపోతుంది మీకు. శబ్ద ప్రమాణం 2 రకాలు, ఆప్తశ్రుతి, ఆప్తవచనం. ఆప్తశ్రుతి అంటే డైరెక్ట్ వేదంలో నుంచి తీసుకున్నటువంటిది శృతి జ్ఞానం. ఆప్తవచనం అంటే వేద పండితులు మనకి తెలియజేసేటటువంటిది. ఇది అనుమానం 3 రకాలు, పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టం. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి బిట్స్ క్వశ్చన్సే వస్తాయి మీకు. చెప్పాడు సామాన్యదస్సు దృష్టాత్ అతీంద్రియాణం ప్రతీతి అనుమానాత్ తస్మాదపి చా సిద్ధం పరోక్షం ఆప్తాగమాత్ సిద్ధం అని. అంటే ఇందులో ఏమిటంటే మనకి ఇక్కడ కూడా దీన్ని ఇంకా కొంచెం అనుమాన ప్రమాణం గురించే ఎక్కువ చేసి చెప్తున్నాడు. అంటే ఇందులో ప్రత్యక్ష ప్రమాణం మూలంగా ఇంద్రియ గోచర పృథివ్యాధులు, ప్రత్యక్ష ప్రమాణం వల్ల ఏం కనపడతాయి? మన పంచజ్ఞానేంద్రియాలకి సంబంధించినవి ఉన్నాయో అవి కనపడతాయి. అలాగే సామాన్యతో దృష్టానుమానం వల్ల మీకు ఇక్కడ నేను చెప్పాను మీకు. ఇది ఇందులో మీకు అనుమాన ప్రమాణాన్ని కొంచెం విశదీకరిస్తున్నాడు అని చెప్పాను. అనుమాన ప్రమాణం 3 రకాలు అని చెప్పాం మనం. ఆ 3 ఏమిటి అనేది ఇక్కడ చూపి చెప్తున్నాడు అన్నమాట. అనుమానం అంటే ఆ 3 ఏమిటి అనేది ఇక్కడ మనకి ఈ డీటెయిల్ ఇందులో చెప్పినటువంటి దాని ప్రతిపదార్థం చదువుకుంటే అది ఉంటుంది అన్నమాట. సామాన్యతో దృష్టానుమానం అంటే ఏమిటంటే సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోండి. ప్రత్యక్ష ప్రమాణం అంటే మనకి జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలకి కలిగే జ్ఞానాలు. సామాన్యతో దృష్టానుమానం అంటే కామన్ సెన్స్ అని అర్థం, అంతే. ఇంకంటే ఏం అక్కర్లేదు. ఇంద్రియ అగోచరాలైన ప్రధాన పురుషాదులు అంటే ప్రధానము పురుషుడు మనకు కనపట్టలేదు, కానీ ఉన్నాయని నమ్ముతున్నాం కదా. ఎలా నమ్ముతున్నాం? సామాన్యతో దృష్టానుమానం. సామాన్యతో దృష్టానుమానం అంటే ఏమిటి? కామన్ సెన్స్. ఎందుకు కామన్ సెన్స్? అది లేకపోతే ఇది రాదు కనుక. ఇప్పుడు నేను ఉన్నాను అంటే నాకు ఒక మూలం ఉండాలి కదా, మూలం లేకుండా నేను ఉండను కదా. అందుకని ఆ మూలాన్ని మనం ప్రధానం పురుషుడు కింద తీసుకున్నాము అని చెప్పుకోవడం అన్నమాట. ఇంకా పురుషుడు ప్రధానానికి మూలం ఏమిటి అనే ప్రశ్న లేదు, అది ఉత్పన్నం కాదు అని అర్థం. తర్వాత శబ్ద ప్రమాణం వలన ఏమొస్తుంది మనకి? ప్రత్యక్షానుమానములు చే సిద్ధం పని సృష్టిక్రమ స్వర్గ నరక దేవాదులు. ఇప్పుడు నా స్వర్గం ఉంది, నరకం ఉంది, స్వర్గానికి వెళ్తారు.
ఈ యాగాలు, యజ్ఞాలు, దేవతలు ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? వేదంలో చెప్పారు. మనం చెప్పుకున్నాం శబ్దం అంటే వేదంలో చెప్పినదే ప్రమాణం, వేదవాక్యమే ప్రమాణం. కనుక ఇవన్నీ ఉన్నాయి అని మనం నమ్మించేటటువంటి ప్రమాణం ఏమిటంటే శబ్దమే. వేదంలో చెప్పారు కనుక దీన్ని నమ్ముతున్నాము. ఇప్పుడు మహత్ బుద్ధి అనేది మనకి కనిపిస్తూ ఉన్నది. బుద్ధిలోంచి మనస్సు వచ్చింది, అవి కనపడవు. కానీ మనస్సులోంచి మళ్ళీ మనకి అహంకారం వచ్చింది. అహంకారం నుంచి మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కనపడుతున్నాయిగా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఆ పైన ఉండేటట్టు అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? మహత్తులోంచి వచ్చింది. మహత్ ఎక్కడి నుంచి వచ్చింది? మూల ప్రకృతిలో నుంచి వచ్చింది. మరి మూల ప్రకృతి లేకుండా ఇది ఎలా వస్తాయండి? రావు కదా. అది మనకు కనపడటం లేదు, కానీ వచ్చే కనుక అది ఉంది అని అంటారు. ఇది సామాన్యతో దృష్టానుమానం అని అంటే. అలాగే పురుషుడు కూడా అలాగే శబ్ద ప్రమాణం వలన ఏమిటంటే ఈ దేవతలు ఇవన్నీ చెప్పారు కదా, స్వర్గాలు, నరకాలు, ఇటువంటివన్నీ చెప్పిన విషయాలన్నీ కూడా శబ్ద ప్రమాణం వల్ల నిరూపితమయ్యాయి. సామాన్యతో దృష్టానుమానం వలన ఇక్కడ చెప్పిన 25 తత్వాల్లో మీకు ప్రధాన పురుషాదులు సామాన్య దృష్టం వల్ల నిరూపణమయ్యాయి. ప్రత్యక్ష ప్రమాణం వలన ఇంద్రియ గోచరమయ్యేటటువంటి విషయాలన్నీ కూడా నిరూపితమయ్యాయి అని చెప్పారు. తర్వాత అతి దూరాత్ సామీప్యాత్ ఇంద్రియాఘాతాత్ మనో అనవస్థానాత్ సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమాన అభిహారాచ అని ఇదొక కారిక. ఇందులో ఏం చెప్పారు అని అంటే చూడండి, చెప్పాను ఎంత చక్కగా సీక్వెన్షియల్ గా తీసుకువెడతాడో మీరు గమనిస్తూ ఉండండి దీన్ని. ఇక్కడ ఏం చెప్పాడు అని అంటే మనకి మరి ఎందుకు కనపడలేదు? ప్రధానం కనపడలేదు, పురుషుడు కనపడదు, మనిషి కనపడదు, బుద్ధి కనపడదు, అహంకారం కనపడదు, ఇవన్నీ కనపడవు కదా అంటే లేవా? ఇవన్నీ ఫిజికల్ అట్రిబ్యూట్స్. సృష్టింపబడ్డాయి అని అంటే ఫిజికల్ అట్రిబ్యూటే, అది ప్రకృతిలో నుంచి వచ్చింది, అది మాయా, అదే ప్రకృతి. అది మనకి ప్రకృతిలో నుంచి వచ్చింది కనుక అది ఫిజికల్ అట్రిబ్యూట్స్ తో వచ్చినట్టే లెక్క. అంటే ఉన్నది, మరి ఉంటే మనకి ఎందుకు కనిపించట్లా? కనిపించాలి కదా. ఇప్పుడు నేను మీకు పాఠం చెప్తున్నాను, మీరు ఉన్నారా లేదా? మీరు ఉన్నారు, మీరు నాకు కనిపిస్తున్నారు, నా గదిలో లేరు కదా మీరు, అయినా మీరు ఉన్నారుగా, దూరంగా ఉన్నారు, ఎక్కడో దూరంగా ఉన్నారు, అంతే కదా. సో ఇటువంటి కారణాలు ఉండబట్టి మనకి కొన్ని కనపడవు గాని లేవని మాత్రం కాదు అని చెప్పాడు. ఇది చెప్పడానికి ఎన్ని కారణాలు చెప్పాడు. ఎక్కువగా మీకు నెట్ ఎగ్జామినేషన్ లో ఇచ్చేది ఏమిటంటే ఈ ఈ అగోచరం అవ్వడానికి, అంటే మనకి కనపడినటువంటి తత్వాలు ఉన్నాయి అని నమ్మడానికి అవి కనపడకపోవడానికి కారణాలు ఎన్ని అంటే 8 కారణాలు చెప్పాడు. ఇంతే అడుగుతాడు మీకు పరీక్షలో. ఏది అంటే దృగ్గోచరం కాని వాటికి కారణాలు ఎన్ని చెప్పాడు సాంఖ్యంలో? 5, 4, 7, 8 అంటాడు. మీరు 8 అనుకుంటా, ఒకసారి లెక్కెడదాం. 8 చెప్పాడు కారణాలు. అవేమిటి? అతి దూరాత్, చాలా దూరంగా ఉండడం వల్ల కనపడకపోవచ్చును. అంటే నక్షత్రాలు ఉంటాయి, మనకు అన్ని నక్షత్రాలు కనపడతాయండి? కనపడవు కదా. అంచేత చాలా దూరంగా ఉండటం వల్ల కనపడకపోవచ్చును. ఇప్పుడు మనకు ఎదురుకుండా మన పిల్లలు ఉన్నారా? మీరు నా ఎదురుకుండా ఉన్నారా? ఎందుకు దూరంగా ఉన్నారు, అందుకని కనపడలేదు. మీరు లేరని కాదుగా, మీరు ఉన్నారు, నేను చెప్పేది వింటున్నారు. అలాగే సామీప్యాత్, అతి దగ్గరగా ఉన్నవి కూడా కనపడవండి. ఉదాహరణకి కన్ను, ఇది ఒక ఇంద్రియం, అన్ని చూస్తుంది కానీ కన్ను తనను తను చూసుకోగలదండి? ఎందుకని? దానికి అత్యంత సమీపంగా ఉంది కన్ను, దాన్ని అది చూసుకోలేదు. అది విశేషం. మన మొహాన్ని మనం ఎప్పుడు చూసుకోలేమండి, అద్దంలోనే చూసుకోగలం తప్ప మన మొహాన్ని మనం చూసుకోగలమండి, మన ముక్కుని మనం చూసుకోగలమండి? చూసుకోలేము. అది సాధ్యం కాని విషయం అన్నమాట అది. అంచేత సామీప్యాత్, దగ్గరగా ఉండడం వల్ల కూడా కనపడకపోవచ్చును. తర్వాత ఇంద్రియ ఘాతాత్, ఇంద్రియం దెబ్బ కొట్టడం వల్ల, గుడ్డివాడు, చెవిటివాడు, మోగవాడు, ఇవన్నీ ఏమిటి? ఇంద్రియాఘాతాలు అని ఉంటాం. ఇంద్రియాలు దెబ్బ కొట్టడం, గుడ్డివాడికి కనపడదు, వాడికి కనపడట్లేదని చెప్పి లేదనా, విషయం లేదనా కాదు కదా. అలాగే చెవిటివాడికి వినపడదు, వినపడటం లేదు అంటే శబ్దం లేదనా కాదు కదా. మూడో కారణం ఇంద్రియఘాతాత్. నాలుగోది మనో అనవస్థానాత్, అనవస్థానము అంటే ఉండాల్సిన స్థానంలో ఉండకపోవడం. ఏమిటి? మనస్సు, మనః అనవస్థానాత్, మనస్సు ఉండకపోవడం. ఒక్కోసారి చూడండి, కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళకి సాధారణంగా మనకి జరుగుతుంది. నేను కళ్ళజోడు పెట్టుకునే రోజుల్లో నాకు ఉండేది. కళ్ళజోడు పెట్టుకుంటాం, ఆఫీస్ అర్జెంట్ గా వెళ్ళిపోవాలని కంగారు నా కళ్ళజోడు ఎక్కడుందని వెతుక్కుంటూ ఉంటాం, అది పెట్టుకునే ఉంటాం. అది మనకు ఉందని తెలియదా? తెలుసు, అది లేదే ఏం కనపడదు కదా. కానీ ఎందుకని? మన ధ్యాస దాని మీద లేదు, మనస్సు దాని మీద మనకు పెట్టలేదు, మన మనస్సు మీద కనపడలేదు, ధ్యాస లేదు. అది మనో అనవస్థానము అని అంటాం. దాని వల్ల కూడా మనకి ఎదురుకుండా ఉన్నవి కూడా కనపడవు. ఒక్కొక్కసారి కారు తాళం చేతిలో పట్టుకుంటాం, కారు తాళం ఎక్కడుంది అంటూ చేతిలోనే ఉంటుంది అది. ఇట్లా అన్నమాట. తర్వాత
సౌక్ష్మ్యాత్ సూక్ష్మత్వం వలన. ఇది మనం ఖచ్చితంగా బాగా నమ్మతగిన కారణం. ఎందుకంటే ఇప్పుడు అటామిక్ థియరీ ఉంది, నిన్ననే మాట్లాడుకున్నాం. అణువులు కనపడతాయండి మనకి? కనపడవు. అంచేత లేవనా? అది కదా, ఉన్నాయని బోర్డంత సైన్స్ డెవలప్ అయింది. అంచేత సూక్ష్మత్వం వలన కూడా కనపడకపోవచ్చు. తర్వాత వ్యవధానాత్. వ్యవధానము అంటే ఆ, మధ్యలో ఉండేటటువంటి అంతరాయము అన్నమాట. అంటే ఇప్పుడు నేనున్నాను, నా ముందే ఎవరైనా ఉండొచ్చు, కానీ మా ఇద్దరి మధ్యలో ఒక కర్టెన్ ఉందనుకోండి, కర్టెన్ అటొకళ్ళు ఇటొకళ్ళు ఉంటే కనపడతారా? కనపడరు కదా. ఈ అభిభవము అని అంటే ఇప్పుడు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఎండలోకి వెళ్ళి అగ్గిపుల్ల వేశారనుకోండి, మీకు దాని కాంతి కనపడుతుందా అండి? ఒక లైట్ వేశారు, ఎలక్ట్రికల్ లైట్ వేశారు, మీరు బ్రహ్మాండమైనటువంటి సూర్యకాంతిలో వెళ్ళి ఒక బ్యాటరీ లైట్ వేశారు, కనపడుతుందండి దాని కాంతి? కనపడదు. ఎందుకు కనపడదు అని అంటే అదే కాంతి అత్యంత ఎక్కువగా ఉన్నది దీన్ని దానిలో కలిపేస్తుంది కనుక, ఏకమైపోయింది కనుక ఇది విడిగా కనపడదు. దీన్ని అభిభావము అని అంటాం. సమానాభిహారము అని అంటే ఇదేమిటంటే ఇప్పుడు వర్షం చినుకు, వర్షం మనం బయటకు వెళ్ళగానే చినుకులు పడుతున్నాయో అనుకుంటాం. ఎందుకని? మన ఒంటి మీద 2 చినుకులు, నేల మీద చినుకులు కనిపిస్తే అనుకుంటాం. అదే ఆల్రెడీ వర్షం వచ్చి ఉంటే, ఒక నీళ్లు ప్రవహిస్తూ ఉంటే చినుకులు అందులో పడితే మనం విడిగా చూడగలుగుతామా? చూడలేం కదా. అంచేత వాటి సమానమైనటువంటి విషయంలో కలిసిపోయినందువల్ల కూడా మనకి కనపడకుండా పోతుంది. ఇవి చెప్పినవి. సో 8 కారణాలు. ఈ ఒక్క పాయింట్ ఇందులో మీకు గుర్తుండాల్సింది. పరీక్షకు సంబంధించి అన్ని విషయాలు కనపడకపోవడానికి, తత్వాలు అన్ని కనిపించకపోవడానికి ఎన్ని కారణాలు చెప్పాడు సాంఖ్యంలో అంటే 8 కారణాలు చెప్పాడు. ఇదొక మాట గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సౌక్ష్మ్యాత్ తదనుపలబ్ధిర్ న అభావాత్. అంటే సౌక్ష్మ్యాత్ తత్ అనుపలబ్ధి నా అభావాత్, కార్యతః తత్ ఉపలబ్ధే మహదాది తచ్చ కార్యం ప్రకృతి విరూపం స్వరూపం చ అనేది. ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ మనకి మహత్తు గురించి, మహత్తు ఉంది అని ఎందుకు అనుకుంటున్నాము అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. మహత్తు అంటే ఏమిటి? బుద్ధి అని అంటాం. ఇది మూల ప్రకృతిలోంచి వచ్చిన మొట్టమొదటి తత్వం ఇది, ఈ మహత్తు అనేది. ఇది సూక్ష్మత్వము వలన దాని యొక్క ఇందాక చెప్పిన 8 కారణాల్లో సౌక్ష్మ్యాత్ అని ఒకటి చెప్పుకున్నాం. ఆ సూక్ష్మత్వము వలన ఇది కనపట్టలేదు, కానీ దాని అర్థం లేదని కాదు. సౌక్ష్మ్యాత్ తత్ అనుపలబ్ధి నా అభావాత్, అభావం వల్ల కాదు. తర్వాత మరి ఇది ఉంది అనేటటువంటి ఇది మీకేమిటి నమ్మకం? కార్యతః తత్ ఉపలబ్ధేహే. మనకిప్పుడు అదే లేకపోతే మనస్సు, ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అది ప్రకృతి వికృతుల్లోకి వచ్చింది బుద్ధి. బుద్ధి మనకి మహత్తే లేకపోతే, మహత్తులో నుంచి అహంకారం వస్తే తర్వాత కదా సృష్టి ముందుకు వెళ్ళింది. అంచేత అహంకారం వచ్చింది కనుక అహంకారం కూడా కనపడనిది కావచ్చును. అందులో నుంచి మనస్సు అదే కనపడదు, తన్మాత్రలు కనపడవు, ఇవన్నీ సూక్ష్మత్వం వల్ల కనపడవు. కానీ ఇందులో చూసిన పంచభూతాలు కనిపిస్తున్నాయిగా, కర్మేంద్రియాలు కనిపిస్తున్నాయిగా, జ్ఞానేంద్రియాలు కనిపిస్తున్నాయి కదా. మరి ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే వీటికి కారణమైనవి ఉన్నాయనే కదా. అంచేత అవి కార్యాలు అని అంటాం. ఈ మహత్తులో నుంచి వచ్చిన కార్యాలు మనకి కనిపిస్తున్నాయి కనుక మహత్తు ఉన్నట్లే. మహదాది తచ్చ కార్యం ప్రకృతి విరూపం స్వరూపంచ. ఇందులో ఏం చేయాలంటే మహత్తు నుంచి వచ్చే కార్యాల వలన మహత్తు ఉన్నది అని మనం తెలుసుకుంటున్నాము. తర్వాత ఈ మహత్తుకి అందులో నుంచి వచ్చిన కార్యాలకి అంటే ఈ సృష్టి అంతటికీ కూడా విరూపం స్వరూపంచ, కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని భేదాలు ఉన్నాయి. ప్రకృతికి అందులో నుంచి వచ్చేటటువంటి వ్యక్తాలకి కొన్ని విరూపాలు, కొన్ని స్వరూపాలు, అంటే కొన్ని పోలికలు, కొన్ని భేదాలు ఉన్నాయి అని ఈ కారికలో చెప్పారు. తర్వాత ఇది చాలా ముఖ్యమైనటువంటి కారిక, 9వ కారిక. 9 కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ కారిక నెంబర్ కూడా అడుగుతాడు. ఇది అసత్కార్య వాదము అని అంటాం. ఈ వాదం ఇక్కడే మొదలైంది. అసద్ అకరణ ఉపాదాన గ్రహణాత్ సర్వసంభవ భావాత్ శక్తస్య శక్త్య కారణాత్ కారణాభావాచ్చ సత్కార్యం అని మనకి ఈ కారికలో చెప్పారు. ఈ కారికలో ఏం చెప్పాడు మనకి? సత్కార్యవాదము అని అంటాం. అంటే కార్యం ఇప్పుడు కూడా సత్తే. అంటే కార్యము అనేది ఏదో ఫ్రెష్ గా సృష్టి చేయబడినది కాదు, అంతకు ముందు సత్యంగా ఉన్నదే కేవలం మీకు ఇక్కడ మేనిఫెస్ట్ అయింది, ఆవిష్కరణ జరిగింది. ఇందులో మనకి ఈ ఆవిష్కరణ జరిగింది
ఈ ఆవిష్కరణ జరిగిందే తప్ప కొత్తగా ఏది సృష్టింపబడలేదు, అవన్నీ కూడా ముందు ఉన్నవే. దీన్నే సత్ కార్యవాదము. మీకు కార్యంగా కనపడే ప్రతిదీ కూడా సత్ పదార్థమే, అంతకు ముందు ఉన్నదే అని చెప్పారు. దీనికి మరి నిరూపణం చేయాలి కదా. దీనికి నిరూపణం ఏం చేశారంటే ఇందులో 5 కారణాలు చెప్పారు. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. వాదాన్ని నిరూపించడానికి ఎన్ని కారణాలు చెప్పాడు? 5 కారణాలు చెప్పాడు. అంటే మొట్టమొదటి కారణం ఏం చెప్పాడంటే, సత్తే మనం తయారు చేస్తున్న సత్తే మనకి కార్యంగా మనకి ఆవిష్కృతం అవుతోంది, కానీ వేరేదేమీ కాదు, లేనిది కాదు అన్నదానికి ఉదాహరణ ఏం చెప్పండి? అసత్ అకరణ. అసత్ అనేది చాలా తెలియదు. ఎందుకంటే మనం సాహిత్యంలో సాహితీపరంగా వస్తాయి యాక్చువల్ గా లేనివి. కుందేటి కొమ్ము, ఆకాశ పుష్పము, గొడ్రాలి బిడ్డ, ఇట్లాంటివి కొన్ని మనం ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అవి ఉన్నట్లుగానే చేస్తాం మనం. అవి నిజంగా ఉన్నాయండి? మీరు కుందేటి కొమ్ముని, గాడిద గుడ్డుని ఇలాంటి వాటిని మీరు సృష్టించగలరా? మనం వాడతాం, మనం దాన్ని సృష్టించలేం కదా. ఎందుకు సృష్టించలేకపోతున్నారు? అసత్తు, అది ఒరిజినల్ గా లేదు కనుక మీరు దాన్ని సృష్టించలేకపోతున్నారు. అంచేత అసత్ అకరణాత్. తర్వాత ఉపాదాన గ్రహణాత్. ఉపాదానము అని అంటే ఏమిటంటే, మనం ఏదైనా ఒక కార్యాన్ని చేయడానికి, అంటే ఒక వస్తువు తయారు కావడానికి దానికి ఒక మూల పదార్థం తీసుకోవాలిగా. ఘటం చేయాలి అంటే మట్టి తీసుకోవాలి, పటం చేయాలి అంటే ప్రతి తీసుకోవాలి. ఇలా తీసుకుంటాం కదా, దీన్ని ఉపాదాన గ్రహణము అని అంటాం. ఈ ఉపాదానం మనం ఎలా తీసుకుంటున్నామండి? ఒక్కొక్క వస్తువుకి, ఒక్కొక్క కార్యానికి ఒక ప్రత్యేకించిన ఉపాదానమే తీసుకుంటాం. అంటే మట్టిని తీసుకుంటేనే కొండ వస్తుంది, పత్తిని తీసుకుంటేనే బట్ట వస్తుంది. మట్టిని తీసుకుని నేను బట్టను తయారు చేస్తానంటే చేయలేనుగా. అంచేత అర్థం ఏమిటనమాట మీకు అక్కడ ఆ ఉపాదానాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే అదే మూల కారణం. అందులో ఆల్రెడీ మీకు కార్యరూపంగా ఆవిష్కృతమయ్యేది అందులో ఆల్రెడీ నిబిడీకృతమై ఉన్నది అని అర్థం అనమాట. కేవలం షేప్ మాత్రమే తయారవుతుంది మీకు, అంతే. విషయం అందులోనే ఉంది. తర్వాత సర్వ సంభవాభావాత్. సర్వ సంభవ అభావాత్, దీనికి ఇక్కడ సపోర్టింగ్ అనమాట. సర్వ సంభవ అభావాత్, అన్నిట్లోంచి అన్ని తయారు చేయలేంగా. మనం మట్టి తీసుకుని కొండను చేయగలం, కానీ మట్టి తీసుకుని బట్టను చేయలేం, ప్రతిని తీసుకుని కొండను చేయలేం. అందుకని సర్వసంభవ అభావాత్, అన్నిట్లో నుంచి చేయలేం కనుక. తర్వాత శక్తస్య శక్య కరణాత్. ఇక్కడ శక్తము శక్యము అని అంటాం. శక్తము అంటే శక్తి, అంటే ఏదైనా గాని ఒక దాన్ని ఉత్పాదన చేయగలిగినటువంటి శక్తి, అది శక్తము. శక్యము అంటే ఈ ఉత్పాదన చేయగలిగిన శక్తి ద్వారా ఉత్పాదన చేయబడినటువంటి కార్యము శక్యము. ఇప్పుడు మట్టిలో నుంచి మృత్తులో నుంచి ఘటం వచ్చింది అని అంటే మృత్తుకి ఘటాన్ని ఉత్పాదన చేయగలిగిన శక్తి దానికి ఉన్నది. అంటే ఇక్కడ మృత్తు అనేది శక్తము, ఘటము అనేది శక్యము. ఆ శక్తి, ఒక ఘటాన్ని రూపొందించే శక్తి ఆ మృత్తులో లేకపోతే రాదుగా. అంచేత శక్తి ఉన్న దానిలో నుంచే శక్యం వస్తుంది. అంచేత శక్తి శక్తస్య శక్య కరణాత్, దాంట్లో నుంచి మాత్రమే అది తయారు చేయడము. కారణ భావాచ. కారణ భావాత్ అంటే ఏమిటంటే ఇందులో కూడా ఎప్పుడు కూడా మీకు కార్యంలో కారణం, మన కారణము కార్యము, ఇది అంతా కార్యకారణ సంబంధమే కదా. ఒక కారణం ఏమిటి? ఇప్పుడు మూల ప్రకృతి కారణం, అందులో నుంచి వచ్చిన కార్యం మహత్తు కారణం, అందులో నుంచి వచ్చిన కార్యం అహంకారం కారణం, అందులో నుంచి వచ్చింది మనస్సు, తర్వాత పంచతన్మాత్రం. ఇట్లా కారణకార్య సంబంధంలో మనకి నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మీరు కార్యాల్ని గమనిస్తే కారణంలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే కార్యం నిండా ఉంటాయి. అంతేగాని కారణంలో కార్యం ఉంటుందా అంటే కారణంలో చాలా కార్యాలు ఉండొచ్చు. ఒక కారణంలో నుంచి అనేక కార్యాలు రావచ్చు. ఉదాహరణకి మీకు అహంకారం నుంచి మనస్సు వచ్చే, పంచతన్మాత్రలు వచ్చాయి. కానీ మనసులో దాని తాలూకు అహంకారం తాలూకు అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇందులో ఉంటాయి, పంచతన్మాత్రలు. కానీ కారణం ఒకటే అందులో ఉండదు. వీటన్నింటి తాలూకు విషయాలు కూడా కారణంలో ఉన్నాయి. కారణంలో ఉండబట్టే అవన్నీ కూడా కార్యంలో ఉంటాయి. అంచేత కారణ భావాత్ అంటే కార్యాలన్నింటిలోనూ కూడా కారణం కనపడుతూ ఉంటుంది. ఇది సత్కార్యవాదము. అందుకని ఈ కారణాలు 5 వల్ల ఏమిటంటే అసదకరణ, ఉపాదాన గ్రహణ, సర్వసంభవాభావాత్, శక్తస్య శక్యకరణ, కారణ భావాత్ చ. ఈ 5 కారణాల వలన సత్కార్యవాదం నిరూపించబడింది అని ఇక్కడ చెప్పారు. తర్వాత
ఇదంతా నేను ఇక్కడ రాశాను, ఇంకా అదంతా చదవక్కర్లేదు. ఓకే, ఇది అంటే చెప్పానుగా, ఇది ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమం కాదు, ఇది పరీక్షల్లో వచ్చే అవకాశమే లేదు ఇది. అయినప్పటికీ వరుసలో పెడుతున్నాం కనుక, హేతుమద్ అనిత్యం అనిత్యం అవ్యాపి సక్రియం అనేకం ఆశ్రితం లింగం సావయవం పరతంత్రం వ్యక్తం విపరీతం అవ్యక్తం. ఇందులో మనకి వ్యక్త వ్యక్తాలు అనే మాటను తెలుసుకుందాం. మనం తత్వాల్లో 2 రకాలు ఉన్నాయి, వ్యక్తాలు అవ్యక్తాలు అని. అవ్యక్తం అంటే ఏమిటి, వ్యక్తం అంటే ఏమిటి? అవ్యక్తము అంటే మేనిఫెస్ట్ కానిది, ఆవిష్కరింపబడినది. అవ్యక్తం ఏదండి? ఇప్పుడు మనం చెప్పుకున్న తత్వాల్లో చెప్పండి, అవ్యక్తం ఏది? మనం 25 తత్వాలు చెప్పుకున్నాం కదా, ఇందులో అవ్యక్తం ఏది అంటే మేనిఫెస్ట్ కానిది ఏది అంటే సృష్టిలో కనపడేది ఏది, సృష్టిలోకి రానిది? బుద్ధి, అహంకారము, తన్మాత్రలు. కాదు కాదు కాదు, మీకు ఒక్క మూల ప్రకృతి మాత్రమే అవ్యక్తము. అంటే మీకు మూల ప్రకృతి వ్యక్తము కాదు, మీకు మూల ప్రకృతి కనపడదు. కనపడకపోవడానికి కారణం ఏమిటి? మూల ప్రకృతి ఫిజికల్ క్రియేషన్ కాదు, అది గుణాల యొక్క సమాహారం. అది అంటే ఏం గుణాలు? త్రిగుణాలు. త్రిగుణాలు అంటే ఏమిటవి? సత్వ రజస్ తమో గుణాలు. ఈ 3 గుణాల యొక్క గుంపే, ఈ 3 యొక్క కూడికయే మూల ప్రకృతి. అంచేత దానికి ఒక షేప్ అనేది ఉండదు, అది ఇంకా అది అవ్యక్తంగా ఉండిపోతుంది, అది అవ్యక్తంగా ఉండిపోతుంది. అందులో నుంచి వ్యక్తమయ్యాయి అని అంటే సృష్టి ప్రారంభమైంది అని అర్థం అనమాట. ఇప్పుడు అందులో నుంచి మహత్ వచ్చింది, ఇది వ్యక్తమైంది. ఎందులో నుంచి? మూల ప్రకృతి. మూల ప్రకృతి ఎందులో నుంచి వచ్చిందండి? ఎందులో నుంచి రాలేదు, అది అవ్యక్తం. అది అందుకని మూల ప్రకృతి ఒక్కటి అవ్యక్తము, ఇంకా కిందకు వచ్చేవన్నీ కూడా వ్యక్తాలు అవుతాయి అని ఇందులో చెప్పారు. హేతుమత్ అనిత్యం అవ్యాపి సక్రియం అనేకమాశ్రితం లింగం అంటే చిహ్నము. చిహ్నము అని అంటే ఏమిటి? లింగం అంటే మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చినందుకు గుర్తుగా ఉండేది మూల ప్రకృతి అని మనం చెప్పుకున్నాం, అది లింగం. అలాగే సావయవం, పరతంత్రం, వ్యక్తం, విపరీతం, ఇవన్నీ కూడా ఇందులో చెప్పినది. హేతుమత్ అనిత్యం అవ్యాపి సక్రియం అనేకమాశ్రితం లింగం సా అవయవం పరతంత్రం వ్యక్తం. ఇవన్నీ ఏమిటంటే వ్యక్తానికి చెప్పిన లక్షణాలు. ఇందులో కూడా లేదంటే ఏదో క్వశ్చన్ రావచ్చు, వ్యక్తానికి ఎన్ని లక్షణాలు చెప్పారు అని అంటే ఇది 7 8 ఉంటాయి, లెక్క చూసుకోవాలి మీరు. ఇవన్నీ ప్రశ్నలే. హేతుమత్ అంటే, హేతుమత్ అంటే వ్యక్తమయ్యేదానికి ఒక కారణం ఉంటుంది, హేతు ఉంటుంది, లేనిది ఇది రాదుగా. దాంట్లోంచి ఇది వచ్చిందిగా, అంటే దీనికి సంబంధించిన ఒక ప్రకృతి ఉంటుంది అని. హేతుమత్ అనిత్యం, ఏదైనా సృష్టింపబడింది అని అంటే దానికి నాశము అనేది ఉంటుంది, అంతం అనేది ఉంటుంది. అనిత్యం అవ్యాపి, ఫిజికల్ క్రియేషన్ కి ఒక ఆవరణ ఉంటుంది, ఇది సర్వవ్యాపులు కావు ఇవి, అవ్యాపి. వీరు వ్యాప్తం ఎంత? ఇప్పుడు మనం ఒక జీవి, మనం మనిషి, నేను క్రియేషన్ అయ్యాను అంటే నా పెరిఫరీ, నా ఈ ఉపాధి వరకే, నా శరీరం వరకే, బయటకు నేను వ్యాపించలేను కదా. సో అవ్యాపి. సక్రియం, సక్రియం అంటే ఏమిటి? ఇవి క్రియని చేస్తాయి, అంటే ఒక క్రియకి కారణం అవుతాయి ఇవి, వీటి వల్ల క్రియలు జరుగుతాయి, పురుషుల వల్ల క్రియ జరగదు. సక్రియం అంటే ఇవే పనిచేస్తూ ఉంటాయి. తర్వాత అనేకమాశ్రితం, ఈ కార్యాలు చేయడానికి, క్రియలు చేయడానికి ఇవి అనేక విధాలైనటువంటి వాటి మీద, ఉపాదాన కారణాల నుండి ఏవైనటువంటి వాటి మీద ఆశ్రయపడి ఉంటాయి. వాటి చిహ్నాలకి సంబంధించిన చిహ్నాల మీద ఆధారపడి ఉంటాయి. అంటే దానికి సంబంధించిన కారణంతో ఆధారపడి మాత్రమే ఇవన్నీ కూడా కార్యాలు చేయగలవు. ఇవన్నీ అంటే వేటి గురించి చెప్తున్నాం మనం? వ్యక్తాల గురించి చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. వ్యక్తాలు అంటే మూల ప్రకృతి తప్ప మిగతా వ్యక్తాలే. తర్వాత సా అవయవం, వీటికి అవయవాలు అంటే ఇందులో వేరు వేరు భాగాలు ఉన్నాయి వీటికి. తర్వాత పరతంత్రం, పరతంత్రం అంటే ఇతరుల మీద ఆధారపడము, అంటే ఏది కూడా మీకు ఈ వ్యక్తపడినటువంటిది ఏది కూడా తను స్వతంత్రంగా ఏ పని చేయలేదు, తను తన కారణం మీద ఆధారపడి మాత్రమే ఏదైనా పని చేయగలదు అని చెప్పి పరతంత్రం అని అంటాం. ఇవన్నీ కూడా వ్యక్తం యొక్క లక్షణాలు. అంటే హేతుమత్ అనిత్యం అవ్యాపి సక్రియం అనేకమాశ్రితం సావయవం పరతంత్రం. 7 కారణాలు బాగానే చెప్పారు. సో ఈ 7 లక్షణాలు, కారణాలు కాదు, ఈ 7 లక్షణాలు వ్యక్తానికి ఉన్నాయి.
విపరీతం అవ్యక్తం. అంటే అవ్యక్తము అంటే మూల ప్రకృతి, దానికి లక్షణాలు విపరీతం, దీనికి తేడాగా ఉండేవి. ఇది ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఈ వ్యక్తావ్యక్తాల్లో స్వరూప విరూపంచ అని చెప్పాం. అంటే భేదాలు ఉన్నాయి, అలాగే పోలికలు ఉన్నాయి అని. ఇవి భేదాలు చెప్పాడు ఇక్కడ. భేదాలు ఏమిటంటే ఈ 7 లక్షణాలు వ్యక్తాలకు ఉన్నాయి, ఆ 7 లక్షణాలు లేనివి అవ్యక్తము. అంటే అంటే హేతుమత్ ఇదైతే అది అహేతుమత్, ఇది నిత్యం అయితే ఇది అనిత్యమైతే అది నిత్యం, ఇది అవ్యాపి అయితే అది సర్వవ్యాపి, ఇది సక్రియం అది క్రియం కాదు, అసలు సక్రియం కాదు. తర్వాత సక్రియం అనేకమాశ్రితం కాదు, స్వతంత్రం. తర్వాత సా అవయవం, దీనికి అవయవాలు లేవు, నిరవయవం. పరతంత్రం, స్వతంత్రం. వ్యక్తం అవ్యక్తం, అంతే. సో అవ్యక్తానికి 7ంటికి వేరుగా కారణాలు చెప్పాడు. అంటే 7 లక్షణాలు, వీటి మధ్య ఉండేటటువంటి తేడాలు, భేదాలు. ఇక్కడ మీకు ముందు కారికలో ఏం చెప్పాడు? 8వ కారికలో మీకు ఈ వ్యక్తావ్యక్తాల మధ్యలో పోలికలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ భేదాలు చెప్పాడు. త్రిగుణం అవివేకి విషయ సామాన్యం అచేతనం ప్రసవధర్మి. గురుగారు మీరు అది అప్లోడ్ చేయబోయారు, అప్లోడ్ కాలేదు, అదే స్ప్లిట్ చేసి పెడతాన్నారు. స్ప్లిట్ చేసి పెడతాను. ప్రసవధర్మి వ్యక్తం తథా ప్రధానం తద్విపరీత తథాచ పుమాన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఇక్కడ చూడండి, త్రిగుణం అంటే 3 గుణాల సమ్మేళనం, అంటే సత్వరజస్తమ గుణాలతో ఉండేది మూల ప్రకృతి. అంటే దానిలోంచి సృష్టి కిందకు వచ్చి సమస్త సృష్టిలోనూ ఉండేది కూడా త్రిగుణాలే. అంటే త్రిగుణం అవివేకి, వివేకం లేదు. అంటే ఇవన్నీ కూడా తామే సర్వస్వం, తామే సత్యం అనుకుంటాయి. వీటి ప్రకృతి పురుష వివేక జ్ఞానం అనేది లేదు, అవే సత్యం అనుకుంటాయి. అంచేత అవివేకి. విషయ, ఇవి విషయాలు, విషయి కాదు. విషయము అంటే మనకి బ్రహ్మజ్ఞానము, విషయి అంటే జ్ఞానాన్ని తెలుసుకునేవాడు. సో ఇది విషయం మాత్రమే. సామాన్యం అంటే సాధారణంగా ఉండేటటువంటి విషయాలు. ఇవి అచేతనం, ఇవన్నీ కూడా అచేతనమైనటువంటి వ్యక్తాలన్నీ కూడా. సృష్టి అంతా అచేతనమేనండి. అచేతనం అంటే ఇప్పుడు మనం కదలటం లేదా? మనం అచేతనంగా లేంగా. అంటే మనలో చేతనత్వం ఉన్నది అంటే అది బ్రహ్మానికి చెందినటువంటిది. మనలో ఉండే చేతనత్వమే మనము. ఇక్కడ ప్రకృతి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అది ఈ చేతనత్వాన్ని తీసేస్తే మిగిలింది ఏదైతే ఉందో అది అచేతనం. తర్వాత ప్రసవధర్మి అంటే ప్రసవము అంటే ఇంకొక దానికి జన్మాన్ని ఇవ్వటము, ఆ గుణం కలిగినటువంటిది ప్రసవధర్మి. వ్యక్తం, ఇవన్నీ వ్యక్తానికి ఉండేటటువంటి గుణాలు. ఈ గుణాలే తథా ప్రధానం, ప్రధానానికి కూడా ఈ గుణాలు ఉన్నాయి. చూడండి, ఇందాక పై కారికలో ఏం చెప్పాడు? 10వ కారికలో ప్రధానానికి అంటే అవ్యక్తానికి వ్యక్తాలకి ఉన్న భేదాలు చెప్పాడు. ఇక్కడ అవి ఎన్ని భేదాలు చెప్పాడండి? 7 భేదాలు చెప్పాడు. ఇక్కడ వ్యక్తానికి అవ్యక్తానికి ఉన్న పోలికలు చెప్పాడు. ఎన్ని పోలికలు చెప్పాడు? 5 చెప్పాడు. అదేమిటి? త్రిగుణం, అది 3 గుణాల సమ్మేళనమే ఇవి, అంతే. త్రిగుణం, అలాగే అవివేకి, విషయము, సామాన్యం, అచేతనం, ప్రసవ ధర్మి. 6 లక్షణాలు చెప్పాడు. సో ఈ 6 లక్షణాలు కూడా వ్యక్తం తథా ప్రధానం, వీటికి కామన్ గా ఉండేటటువంటి లక్షణాలు. అంటే వ్యక్తానికి ప్రధానం అంటే అవ్యక్తానికి కూడా కామన్ గా ఈ 6 లక్షణాలు చెప్పాడు. తద్విపరీత తథాచ పుమాన్, వీటికి విపరీతమైనటువంటిది పురుషుడు అని చెప్పాడు. ఎలా చెప్పుకొచ్చాడు చూడండి. అవ్యక్తానికి ఉండేటటువంటి లక్షణాలు చెప్పాడు, దానికి విపరీతంగా ఉండేది అవ్యక్తము అని వ్యక్తావ్యక్తాల భేదాలు చెప్పాడు. ఎక్కడేం చేశాడు? వ్యక్తావ్యక్తాల్లో ఉండే సారూప్యాలు చెప్పాడు, పోలికలు చెప్పాడు. ఇవేవీ లేనిది పురుషుడు అని చెప్పాడు. పుమాన్ అంటే పురుషుడు. తద్విపరీత తథా చ పుమాన్ అంటే ఏంటనమాట? ఇది త్రిగుణము, అది నిర్గుణము. అసలు అక్కడ గుణాలనే ఉండము. అవివేకి, అది వివేకి. ఇది విషయము, అది విషయి. ఇది సామాన్యము, అది అసామాన్యము. ఇది అచేతనం, అది చేతనము. ఇది ప్రసవధర్మి, అది అప్రసవధర్మి. పురుషుడు అనేది అంటే దీనికన్నీ విపరీత కారణాలన్నీ కూడా పురుషుడికి సంబంధించినవి అని ఈ కారికలో చెప్పాడు అన్నమాట. ఈ కారికలో 12లో ఏం చెప్తున్నాడు అంటే ఈ సత్వరజస్తమో గుణాల యొక్క లక్షణాన్ని వివరిస్తున్నాడు. ప్రీతి విషాదాత్మక, ప్రీతి
అప్రీతి విషాదాత్మకము. ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ గుణాల వల్ల కలిగేటటువంటివి లక్షణాలు. ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః, ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః. తర్వాత అన్యోన్య అభిభవాశ్రయ అభిభవ, అన్యోన్య అభిభవము. అన్యోన్య అభిభవము అని అంటే, అభిభవము అంటే ఒకదాన్ని ఒకటి అణగదొక్కేయాలి అని చూసుకునేవి. ఇందులో మనకి 3 ప్రకృతులు సత్వరజస్తమో గుణాల యొక్క లక్షణం చెప్తున్నాడు కనుక ఇవి అన్యోన్య అభిభవంగా ఉంటాయి. అంటే ఒకదాన్ని ఒకటి, అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అన్యోన్య అభిభవం ఎప్పుడు వస్తుంది అని అంటే సృష్టిలోకి వచ్చినప్పుడు, ఆవిష్కరణ జరిగినప్పుడు, మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు ఒకదాని ఒకటి తొక్కేయాలి అని చూసుకుంటూ ఉంటాయి ఇవి. అంటే రజస్తమో గుణాలు అణిచి సత్వం పైన ఉండాలనుకుంటుంది, ఈ రెండింటిని అణిచి రజస్సు పైన ఉండాలనుకుంటుంది, ఆ రెండింటిని అణిచి తమస్సు పైన ఉండాలి. ఇవి ఎప్పుడు ఇలా కొట్టు చూస్తుంటాయి. వీటి లక్షణం ఇది. ఇది ఎప్పుడు సృష్టి అయిన తర్వాత. మరి సృష్టి పూర్వం, సృష్టి జరగక ముందు, అంటే సంపూర్ణ జ్ఞాన స్వరూపంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా మరి ప్రకృతి ఉంది కదా, పురుషుల్లో కలిసిపోయి ప్రకృతి ఉన్నది అంటే అప్పుడు మరి ఈ 3 ఉన్నాయి కదా. మరి ఈ 3 కొట్టుకుంటాయి అప్పుడు అంటే కొట్టుకోవు. వాటి సహజ స్థితిలో చక్కగా స్నేహంగా కాముగా పడి ఉంటాయి. ఎందుకు? అప్పటికవి ఇది ఆవిష్కరణ కాలేదు కనుక అని చెప్పారు. అంచేత వీటి గుణవది అన్యోన్య అభిభవం ఆశ్రయ జననం. అంటే ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే కొన్ని కార్యాలు చేయడానికి మాత్రం మిథున వృత్తయ చ, అంటే ఒక్కొక్క పని. ఇప్పుడు సత్వరజస్తమో గుణాలు ఈ 3 ప్రకృతులు, వీటి గుణాలు అని అనము మనం. ఈ గుణాలకి సంబంధించినటువంటి సుఖ దుఃఖ మోహాలు అని అంటాం. సత్వము అనేది ప్రకృతి, అది ప్రకృతులు అనే అనాలి. దానిలో నుంచి వచ్చిన గుణము అని చెప్పాలంటే సత్వంలో నుంచి వచ్చేది సుఖము, రజస్సులో నుంచి వచ్చేది దుఃఖము, తమస్సులో నుంచి వచ్చేటటువంటిది మోహము. సో సుఖ దుఃఖ మోహాలు అనేవి వాటికి కరస్పాండింగ్ గుణాలు అని చెప్తాం మనం. ఈ 3 ప్రకృతులు, ఈ 3 కలిపే మూల ప్రకృతి అయింది అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మరి ఈ 3 ఎందుకున్నాయండి ఈ ప్రకృతులన్నీ? అసలు ప్రకృతి ఎందుకుందండి? ప్రకృతి భోజ్యము. భోక్త ఎవరు అంటే పురుషుడు. పురుషుడికి భోజ్య పదార్థంగా, భోగ పదార్థంగా ఉండడానికే ప్రకృతి ఉంది. అంచేత ఈ ప్రకృతిలో, ప్రకృతి అంటే ఏమిటి? సత్వరజస్ తమో గుణాలు. కనుక ఇవి చేసే పని ఏమిటి? ఇవన్నీ కలిపి అల్టిమేట్ గా చేసే పని ఏమిటి అని అంటే పురుషుడికి ఆనందానుభవాన్ని కలిగించడమే ఇవి చేసే పని. ఆ కలిగించే విషయంలో మాత్రం ఇవి మిథునంలాగా చక్కగా 3 పిల్లలు సంసారం ఎలా చేసుకుంటారో కలిసి, ఆ విషయంలో మాత్రం ఇవన్నీ కలిసి ఉంటాయి. లెఫ్ట్ టు దెమ్ ఒకదాని ఒకటి దొక్కేసుకోవాలని చూస్తూ ఉంటాయి. ఇది మనకి ఈ గుణాలు ఇక్కడ చెప్పాడు అన్నమాట. ప్రకృతుల యొక్క గుణాలు ఈ విధంగా చెప్పాడు. ఇందులో సత్వరజస్తమో గుణాల యొక్క లక్షణాలు చెప్తున్నాడు. సత్వం లఘు ప్రకాశకం, ఇష్టం ఉపస్తంభకం చలం. అంటే ఇక్కడ సత్వం అనేటటువంటిది లఘు ప్రకాశకం ఇష్టము అనేది ఈ 3 కూడా అంటే లఘు సూక్ష్మమైనది, ప్రకాశకము జ్ఞానాన్ని పంచేటటువంటిది, ప్రకాశాన్ని ఇస్తూ ఉండేటటువంటిది, ఇష్టమైనది ఇది సత్వము. ఉపస్తంభకం చలం చ రజః. ఉపస్తంభకం చలం. చలం అంటే ఎప్పుడు కూడా చంచలంగా ఉండేటటువంటిది. ఉపస్తంభకం అన్నింటికి అడ్డం పడేది, ఇది రజస్సు. గురు వర్ణకమేవ తమః. తమస్సు గురు. గురు అంటే బరువైనది అని. వర్ణకము అంటే మిగతా వాటిని ఆశ్రయించి పడుకోబెడదామని చూసుకునేది, ఇది తమము. అయితే ఇది ప్రదీపవత్ చ అర్థతః వృత్తి. అయితే వీటి అర్థం ఏమిటి? ఈ 3 కలిపి చేసేది ఏమిటండి? ఈ 3 కలిపి ఇదే కదా మొత్తానికి జ్ఞానాన్ని అందజేసేటటువంటి పురుషుడికి. ఆ విషయం వచ్చేటప్పటికి మాత్రం ఈ 3 కలిసి ప్రదీపవత్ అంటే ఒక దీపంలాగా. దీపంలాగా అని ఎందుకన్నారంటే సత్వరజస్తమో గుణాలను ఎలా పోలుస్తాడు అంటే దీపంలో ఏముంటాయి అని అంటే, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నేను చెప్పక్కర్లేదు. కానీ వచ్చింది కనుక సందర్భం సింపుల్ గా చెప్పాలి అని అంటే దీపంలో ఉండేటువంటిది ఏముంటుంది? నూనె ఉంటుంది, నిప్పు ఉంటుంది, దూది ఉంటుంది. ఈ 3 ఒకదానికొకటి పరమ ఆపోజిట్. ఒకదానికొకటి భస్మం చేసుకుంటాయి ఈ 3 విడివిడిగా. కానీ ఈ 3 కలిపితే మనకి దీపం వెలుగుతుంది, ప్రకాశమానం అవుతుంది. ఈ సత్వరజస్తమో గుణాలు కూడా అటువంటివే అని వీటి గుణాలని ఇందులో చెప్పాడు. ఈ గుణాలు ఏం చెప్పాడంటే సత్వం లఘు ప్రకాశకం, రజస్సు ఉపస్తంభకం చలం, తమస్సు గురు వర్ణకం. అవ్యక్తం అపి సిద్ధం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అవ్యక్తం ఏ విధంగా మీరు నిరూపణ చేస్తారు అని ఇక్కడ ఈ కార్యక్రమంలో చెప్పేవారు. అది అవివేక్యాదే సిద్ధి త్రైగుణ్యాత్
తద్విపర్యయే భావాత్ కారణ గుణాత్మకత్వాత్ కార్యస్య వ్యక్తమపి సిద్ధం కార్యస్య అవ్యక్తమపి సిద్ధం అని ఈ కార్యక్రమంలో ఉన్నది పదం. అవివేక్యాదేహే అవివేకము ఆదులు అని అంటే ఏమిటంటే మనం గుణాలు పైన కారికల్లో మీరు ఎప్పుడు కూడా పై కారికలను గుర్తు పెట్టుకుంటుండాలి. అవివేకిత్వం, విషయత్వం, సామాన్యత్వం, అచేతనత్వం, ప్రసన్నత్వం, ఇది అవివేక్యాదేహే అని అన్నారు. ఇవన్నీ కూడా మనకి ప్రధానంలో ఉన్నాయి. అంటే ఇది ప్రతిపదార్థం పైన చెప్పిన కారికకి. త్రైగుణ్యాత్ అంటే సుఖ దుఃఖ మోహాత్మకమైన త్రిగుణాల వలన. ఇక్కడ త్రైగుణ్యాత్ అంటే ఇక్కడ గుణాలు చెప్పాడు చూడండి. అంటే సత్వరజస్తమో గుణాలని సుఖ దుఃఖ మోహాత్మకాత్ అని చెప్పాడు త్రిగుణాల వలన. తద్విపర్యయే ఇవి లేనివాని యందు, ఇవి లేనిది ఎవరిలో? తద్విపరీత పుమాన్ అని చదువుకున్నాం కదా. పురుషుడి యందు ఇవి లేవు కనుక అభావాత్ త్రిగుణాలు లేవు. కార్యస్య కారణ గుణాత్మకత్వాత్ అంటే కార్యానికి కారణ గుణాత్మకత్వం ఉన్నందువలన, అంటే ఒక కార్యం ఉండే దగ్గర కారణం అనేది ఒకటి ఉండాలి కనుక అవ్యక్తం అపి సిద్ధం. మనకి కనపడేటటువంటి కార్యాలన్నింటికీ ఒక కార్యం ఉండాలి కనుక ఆ కార్యాన్నే మనం అవ్యక్తంగా తీసుకున్నాము కనుక అవ్యక్తము ఉన్నది. అవ్యక్తం అంటే మూల ప్రకృతి ఉన్నది. ఆ మూల ప్రకృతి లేనిదే అసలు నీకు కార్యాలన్నీ రాదుగా, సృష్టి రాదుగా, అందులో నుంచి వచ్చింది అని మనకి ఇక్కడ అవ్యక్తం ఉన్నది అనడానికి. అంటే మూల ప్రకృతి ఉన్నది, అవ్యక్తం అంటే మూల ప్రకృతి గుర్తుపెట్టుకోండి. ఉన్నది అని చెప్పడానికి కారణాలు ఇక్కడ చెప్పాడు. పరిమాణ సామాన్యత శక్తిత ప్రవృత్తేశ్చ కారణకార్య విభాగా విశ్వే రూపస్య. తర్వాత కారణం అసత్యం అవ్యక్తం ప్రవర్తతే త్రిగుణత సముదయాచ పరిణామత సలిలవత్ ప్రతి గుణాశ్రయ విశేషాత్. అవ్యక్త కారణత్వ నిరూపణం. అవ్యక్తం ఈ జరుగుతున్నటువంటి కార్యాలకి, మనకు జరుగుతున్నటువంటి సృష్టికి అంతటికి అవ్యక్తం కారణము అనే దానికి నిరూపణం ఏమిటి అని అంటే మహదాది విశేషాలకి భేదానాం. ఇక్కడ పైన చూసాంగా భేదానాం అనే కార్యక్రమం ప్రారంభమైంది. భేదాలు అని అంటే ఆ మహదాది విశేషాలు, ఆ 7 ప్రకృతి వికృతులు అన్నమాట. మహదాది విశేషాలకి కారణం అస్తి అవ్యక్తం కారణమైంది. తర్వాత పరిమాణాత్ పరిమాణం వలన, దీనికి మనకు ఒక పరిమాణం ఉంటుంది ఎందుకంటే ఫిజికల్ కదా, ఇది సృష్టి కదా. అలాగా సమన్వయత్వాత్ సారూప్యం వలన, ఇందులో ఉండే పోలికల వలన, ఎందులో అవ్యక్తానికి వ్యక్తాల మధ్యలో ఉండేటటువంటి పోలికల వలన, శక్తిత ప్రవృత్తతేశ్చ అంటే శక్తితో ప్రవర్తించడం వలన. మనం సత్కార్యవాదంలో శక్తిత శక్త్యం అని చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ కూడా చెప్పాడు. దీనికి శక్తి ఉన్నది, ఈ కనిపించే కార్యమంతా కూడా శక్యమైంది అని. తర్వాత కారణకార్య విభాగాత్ కారణం నుంచే ఏ కార్యమైనా ఉద్భవించాలి, కార్యము కారణం లేకుండా ఉద్భవం కాదు కనుకను. వైశ్వ రూపస్య వ్యక్తాలన్నీ అవ్యక్తం నుంచి అవిభాగాత్ విడదీయలేనివి కనుక. ఇప్పుడు ఏవైతే వ్యక్తాలు ఉన్నాయో మనం చెప్పుకున్నాం. కారణభావాత్ అంటే వ్యక్తంలో ఉండే లక్షణాలన్నీ కూడా అవ్యక్తంలో నుంచి వచ్చినవే ఉంటాయి. ఎక్కడైనా కానీ ప్రకృతిలో అంటే కారణంలో ఉండే లక్షణాలన్నీ కార్యంలో ఉంటాయి, లేకుండా అలా ఉండదు కనుక ఈ కారణాల వల్ల మనకి అవ్యక్తం అనేది కారణమవుతున్నది ఈ సృష్టికి అని నిరూపణ చేయడం జరిగింది అని ఇక్కడ చెప్పారు అన్నమాట. గుణాల కలయిక వలన అంటే త్రిగుణత సముదయాచ, ఈ 3 ఎప్పుడు కలిసి ఉంటాయి కదా, సత్వరజస్తమ గుణాలు. తర్వాత సలిలవత్ పరిణామత, ఈ 3 కలిసి ఉంటాయి కనుక నీటి వలె పరిణామము చెందుట వలన. అంటే ఇప్పుడు నాలో ఉండేటటువంటి ప్రకృతి వేరుగా ఉంటుంది, నా ఎదురుకుండా ఉండే ప్రకృతి వేరుగా ఉంటుంది, ఇంకోటి ప్రకృతి వేరుగా ఉంటుంది, ఒక జంతువు ప్రకృతి. మరి ఇవే సత్వరజస్తమ గుణాలు ఉన్నప్పుడు, అన్నిటిలోనూ ఇదే సత్వరజస్తమ గుణాలు ఉన్నప్పుడు ఈ వేరువేరైనటువంటి లక్షణాలు, రూపాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వేరువేరు ప్రకృతులు ఎందుకు వస్తున్నాయి? వేరువేరు వివిధాలైన సృష్టి ఎందుకు జరుగుతుంది అని అంటే ఇవి 3 కలిసి నీటి వలె పరిణామం చెందుతాయి. అంటే ఆయా గుణాల ఆశ్రయ భేదాన్ని బట్టి. నేను మనిషిగా పుట్టాను కనుక ఇక్కడ నా ఇది మనిషి అనేది నా ఆశ్రయం, ఈ శరీరం అనేది ఆశ్రయం. దీనిలో ఉండేటటువంటి దీన్ని ఆక్రమించుకుని ఉండే
సత్వరజస్తమో గుణాలు ఒకలాగా రూపాంతరం చెందుతాయి. అదే ఒక కుక్క ఉంది, ఆ ఆశ్రయాన్ని బట్టి అక్కడ సత్వరజస్తమో గుణాలు అదొక రకంగా చెందుతాయి. అలాగా అంచేత ఇవి ఎలాంటివంటే నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారం వస్తుంది. ఈ ఉపాధులన్నీ పాత్రలే, జంతువులు, పక్షులు, మనుషులు అన్ని వేరు వేరు పాత్రలు ఇవి. ఈ పాత్రల్లో ఈ పాత్రలకి మూలకం ఏమిటి అంటే త్రిగుణాలే. ఈ త్రిగుణాల వల్లనే మనం వస్తున్నాం కనుక, అంటే మహత్తుల నుంచి వచ్చేది అదే కదా, త్రిగుణాలు మనకు మూల ప్రకృతిలో నుంచి వస్తున్నాయి కనుక అవి మరి త్రిగుణాలు, అవే త్రిగుణాలు, అదే సత్వరజస్తమో గుణాలు వేరు వేరు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇవన్నీ కూడా నీటిలాగానే ఈ దొరికిన ఆశ్రయాన్ని బట్టి వ్యాపించుకొని తదనుగుణంగా అవి ప్రవర్తిస్తాయి అని చెప్పాడు అని. ఈ రకంగా అవ్యక్తం ప్రవర్తిస్తూ ఉంటుంది. సత్వరజస్తమో గుణాల ప్రవర్తనే మన ప్రకృతి అని అంటాం కదా, వాడి ప్రకృతి అంతే, నేచరే అంతరా అంటాం కదా, అదనమాట. ఇది ఏమిటి, ఎవరి ప్రవర్తన? యాక్చువల్గా ఇది అవ్యక్త ప్రవర్తన. అవ్యక్తం అంటే సత్వరజస్తమో గుణాల ప్రవర్తన. మన మనుషుల్లో చూసేటటువంటి ప్రవర్తన దేని వల్ల వస్తుంది అంటే సత్వరజస్తమో గుణాల వల్ల వస్తుంది. మరి ప్రవర్తనలో తేడాలు ఎందుకుంటాయి? వాడు కోపం ఎక్కువ ఉంటుంది, వాడు తక్కువ ఉంటుంది, వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, వాడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకుంటారు అని అంటే వీటి ప్రపోర్షన్స్ మారుతాయి. సత్వం, రజస్సు, తమస్సు మూడు కూడా ఏది ఎంత పర్సంటేజ్ ఉంది అనే దాన్ని బట్టి ఈ లక్షణాలు మారుతాయి అని తర్వాత కారికలో చెప్పారు అని అన్నమాట. ఇది తర్వాత సంఘాత పదార్థత్వ త్రిగుణాది విపర్యాత్ అధిష్టానాత్ పురుష అస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. ఇక్కడ ఈ కారిక ఒకటి ఇంపార్టెంటే, ఇది పురుష నిరూపణ. కారిక 17 గుర్తుపెట్టుకో, నంబర్లు కూడా అడుగుతాడు ఒకసారి. పురుష నిరూపణ. ఇందాక మనం ఏం చేసాం, ప్రధానాన్ని నిరూపించాడు, లక్షణాలు, సారూప్యాలు, వైరూప్యాలు చెప్పాడు. తర్వాత ప్రధానానికి అంటే వ్యక్తము అవ్యక్తానికి ఉండే సారూప్యాలు, వైరూప్యాలు చెప్పాడు. వ్యక్తావ్యక్తాలకు ఉండే సారూప్యాలకి విరూపంగా ఉండేవాడు పురుషుడు అని చెప్పాడు. ప్రధానం ఉన్నది అనడానికి కారణం ఏమిటి అని చెప్పాడు. దానికి రీజనింగ్ అంతా చూపించాడు, నిరూపణ చూపించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పురుషుడు ఉన్నాడు అంటున్నాను కదా, పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు, నువ్వు ఎలా నిరూపిస్తావు పురుషుడు ఉన్నాడు అనే దానికి ఇక్కడ చెప్పాడు. అందులో ఏం చెప్పాడంటే 5 కారణాలు చెప్పాడు. ఏమిటంటే అంటే పురుష నిరూపణానికి సాంఖ్యం ఎన్ని కారణాలు చూపించింది? 5 కారణాలు. అవేమిటి? సంఘాత పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యాత్ అధిష్టానాత్ భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ పురుష అస్తి అని చెప్పారు. అంటే సంఘాత పరార్థత్వం. సంఘాతము అంటే అసలు ఈ సృష్టి అనేది సత్వరజస్తమో గుణాల సంఘాతంతో జరిగింది, ఒక సమూహంతో జరిగింది. ఎందుకు జరిగింది, ఇది ఎందుకు పట్టింది అని అంటే మనం చెప్పుకున్నాం, ఇదంతా కూడా భోగ్య పదార్థం. భోక్త అనేది పురుషుడు ఉండాలి, ఎవడో ఒకడు ఉండాలిగా. మనకు సృష్టి జరిగింది ఎందుకు, చెట్టు కాయ కాసింది ఎందుకు కాసింది, మనం తింటామని కాసింది, తినేవాడు ఒకడు ఉండాలిగా. అక్కడ మనం భోక్త, అది పాపం భోజ్యం, ప్రకృతిలో అది భోజ్యం, మనం భోక్త. ఇలాగా ఏదైనా ఒకటి సృష్టి జరిగింది అంటే దాన్ని అనుభవించేవాడు ఒకడు ఉండాలి కదా. అంచేత సంఘాత పర అర్థత్వాత్, ఈ సంఘాతం అందజేసేదాన్ని అనుభవించేటటువంటి వాడు ఒకడు ఉండాలి కనుక. తర్వాత త్రిగుణాది విపర్యాత్. ఇప్పుడు ప్రకృతిలో త్రిగుణాల సమాహారం అని చెప్పుకున్నాం. ఇది లేనివాడు అని మనం ఒక అట్రిబ్యూట్ చెప్పుకున్నప్పుడు, ఎందుకంటే ఆయనకి ప్రకృతులు లేనివాడని చెప్పాం మనం ఆయన, అందుకని ఆయనకి అంటే నిస్త్రైగుణ్యుడు అని అంటాం. త్రిగుణాలు లేనివాడు, త్రిగుణాలు లేనిది ఒక తత్వం ఉంది అని చెప్పినప్పుడు వాడు ఒకడు ఉండాలిగా, అదొకటి. అధిష్టానాత్. ఎప్పుడు కూడా ఇంత యావత్తు సృష్టి కూడా ఈ విధంగా ఇంత చక్కగా నడుస్తున్నది అంటే ఎక్కడా ఏమీ తేడా రాకుండా. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, విశ్వం ఎంత ఉంటుందో. మనకు తెలియదు కదా, మనకి కనిపించే నక్షత్రాలు చూస్తేనే ఇవన్నీ అలా కదలకుండా కూర్చున్నాయండి జాగ్రత్తగా, ఏం కాదు, అన్ని తిరుగుతూనే ఉన్నాయి, అన్ని గాల్లో తిరుగుతున్నాయి. ఒకదానికి ఒకటి ఎంత దగ్గరగా, ఎంత ట్రెమెండస్ స్పీడ్స్ ఎట్లా తిరుగుతూ ఉన్నాయంటే అట్లా తిరుగుతున్నాయి. మరి ఎందుకు గుద్దుకోవట్లే? ఈ సృష్టి స్టేబుల్ గా ఎందుకు ఉండగలిగింది అంటే దీన్నంతా సమన్వయం చేసేటటువంటి వాడు ఒకడు ఉండాలిగా, అధ్యక్షుడు అని అంటామండి. వాడు అన్ని సవ్యంగా జరిగేలా చూస్తూ ఉంటాడు. ఇంత ప్రణాళికాబద్ధంగా ఈ సృష్టి నడుస్తున్నందుకు ఒక అధిష్టానం ఒకటి ఉండాలి, ఆ అధిష్టానం ఉండాలి కనుక. తర్వాత భోక్తృభావాత్, ఇంత ప్రకృతి సృష్టి జరిగిన తర్వాత దీనికి ఒక భోక్త కావాలి కనుక. తర్వాత కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. కైవల్యము అని అంటే మోక్షం. మోక్షం కోసం మనం ఏం చేస్తున్నామండి,
ఒక ధ్యేయం కావాలి అని అనుకున్నాం మనం. ఆ ధ్యేయాన్ని పెట్టుకుని ఆ ధ్యేయం మీద సాధన చేసి ఏకాగ్రతను పొంది తద్వారా మనమే ఆ ధ్యేయము అని గ్రహించడమే మోక్షం, ప్రకృతి పురుష వివేక జ్ఞానం అని చెప్పుకున్నాం. ఇప్పుడు మరి ఇది పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. ఎందుకు లేరు? మన కపిల మహర్షి ఉన్నాడు. ఎవరెందుకు? కపిల మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు, కపిల ముని లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కైవల్యాన్ని పొందిన వాళ్ళే. వీళ్ళందరూ ముక్తులు కూడా కదా, ఆయన విష్ణు స్వరూపమే ఆయన. సో వీళ్ళందరూ కైవల్యాన్ని పొందిన వాళ్ళే. వీళ్ళు కైవల్యాన్ని పొందడానికి ఏం చేశారు? ఒక ధ్యేయం పెట్టుకున్నారు. ఆ ధ్యేయం ఏమిటి? ఒకటి ఉండాలిగా. అందుకని ఈ కారణాల వల్ల సంఘాత పదార్థం కోసం త్రిగుణాది విపర్యయమైన వాడు ఒకటి ఉండాలి కనుకను, ఒక అధిష్టానం కావాలి కనుకను, ఒక భోక్త కావాలి కనుకను, కైవల్యార్థం ప్రవర్తించే వాళ్ళ కోసం ఒక ధ్యేయం కావాలి కనుకను, ఈ 5 కారణాల వల్ల వాడే పురుషుడు అని చెప్పుకుంటే పురుషుడు ఉన్నాడు అని నిరూపణం చేసినట్లు అయ్యింది అని చెప్తారు అన్నమాట. యాక్చువల్ గా వేదాంతం నుంచి సాంఖ్యం ఎక్కడ వేర్పడింది అని అంటే, లేదు, సాంఖ్యాన్ని మనకి నాస్తికవాదము అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఏం చెప్పాలంటే, మనకి ఆస్తికంగా అంటే వేద ప్రామాణ్యం ప్రకారం బ్రహ్మం ఒక్కడే. బ్రహ్మము అంటే ఇక్కడ పురుషుడు అని అన్నాం. పురుషుడు ఒక్కడే ఉంటాడు ఆయన. కాకపోతే సాంఖ్యం ఏం చెప్పిందంటే పురుష బహుత్వం చెప్పింది. ఎందుకు పురుష బహుత్వం చెప్పింది అని అంటే దానికి 5 కారణాలు చెప్పింది. మళ్ళీ 5 కారణాలు చెప్పింది సాంఖ్యం. ఈ 5 కారణాల వల్ల పురుష బహుత్వం అంటే నాకు సంబంధించినటువంటి పురుషుడు ఒకడు ఉంటాడు. ఇలాగే ప్రతి జీవికి సంబంధించి ఒక పురుషుడు ఉంటాడు. ఎందుకంటే నా ప్రవర్తన నాదే, నాకు సంబంధించిన పురుషుడు నావాడే. అయితే మళ్ళీ లోకం నడిపించడానికి వచ్చినప్పుడు ఈ పురుషులన్నీ ఏకత్వం చెందుతాయి అని చెప్పింది మళ్ళీ. అంచేత మళ్ళీ అక్కడికి అదే బ్రహ్మ పదార్థానికే వెళ్ళాం మళ్ళీని. అది అయితే కాకపోతే ఏంటంటే ఆ బ్రహ్మ పదార్థమే మనకి మూలం కాదు. అంటే మనం ధ్యేయం చేసుకుని మనం మోక్షం పొందేది ఆ బ్రహ్మ పదార్థం, కామన్ బ్రహ్మ పదార్థం కాదు. ఎవడికి సంబంధించినటువంటి పురుషుడు వాడికి ఉంటాడు, ఏ జీవికి సంబంధించినటువంటి పురుషుడు వాడు ఉంటాడు. దీన్నే పురుష బహుత్వము, పురుష నానాత్వము అని అంటాం. దీనికి నిరూపణం ఏం చెప్పాడంటే జన్మ మరణ కరణానాం. అంటే ఇప్పుడు జీవాలన్నీ కూడా పుడతాయి, కెడతాయి, రెండు జరుగుతాయి కదా, పుడతాయి పోతాయి. ఇప్పుడు అన్నింటికీ ఒకటే మూలమైతే, మూలం ఒక్కటే అయినప్పుడు ఈ సృష్టిలో ఉండే జీవాలన్నీ ఒకేసారి పుట్టాలి, ఒకేసారి చచ్చిపోవాలి. అలా జరుగుతున్నాయా? పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. అంచేత జన్మ మరణాలు అనేవి అంతా కామన్ గా జరగటం లేదు. తర్వాత ప్రతినియమాత్ యుగపత్ ప్రవృత్తేశ్చ. ఇప్పుడు అన్నింటికీ మూలం ఒకటైతే ఇప్పుడు నేను మాట్లాడితే మీరు మాట్లాడాలి, నేను నవ్వితే మీరు నవ్వాలి, నేను ఎడితే మీరు ఏడవాలి. అందరం ఒకే పని ఒకే సమయంలో చెయ్యాలిగా. మన మూల కారణం ఒకటే అయినప్పుడు కారణం యొక్క భావమే కారణ కార్యంలో ఉంటుంది అనుకుంటే మనందరం ప్రతి పని ఒకే విధంగా చేయాలి ఒక సమయంలో. అలా చేస్తున్నామా? లేదు. అంచేత త్రైగుణ్య విపర్యయాచ. అలాగే మనకి ఈ వేరు ప్రకృతులు ఎందుకున్నాయి అంటే త్రిగుణాల యొక్క విపర్యయం ఉన్నందువల్ల మనకి పురుష బహుత్వం అనేది ఉన్నది అని మనకి చెప్పాడు అన్నమాట. ఈ కారణాలు ఉన్న జన్మ మరణ కరణాన ప్రతినియమాత్ యుగపత్ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యయాచ అని దీనికి చెప్పారు. దీన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి మనం ఇందులో మీకు జన్మ మరణ కరణాలు అంటే త్రయోదశ కరణాలు అది వచ్చినప్పుడు చదువుదాం, ఇప్పుడు చెప్పక్కర్లేదు. మనకు అది కూడా చాలా ముఖ్యమైనటువంటి కారణాలు. కారిక ప్రతి పరీక్షలోనూ ఎక్కువ సార్లు వచ్చే ప్రశ్న ఇది. కరణాలు ఎన్ని అంటే త్రయోదశ కరణాలు. అది కారిక మనం చదువుతాం, అప్పుడు చెప్తాను నేను మీకు. తర్వాత నియమిత వ్యవస్థ వల్ల నియమిత వ్యవస్థ వల్ల అయుగపత్ ప్రవృత్తేశ్చ. యుగపత్ అంటే మొమెంటర్లీ అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్లీ. ఆ యుగపత్ అంటే సైమల్టేనియస్ గా కాకపోవటము. ఇప్పుడు మన ప్రవర్తన అందరిది ఒకేలా ఉండటం లేదు కదా, ఒక పురుషుడైతే ఒకలా ఉండాలి కదా అని చెప్పడం. అది తర్వాత ఏమో త్రైగుణ్య విపర్యాచ. త్రిగుణాల్లో తేడాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నా ప్రకృతి ఒకలా ఉంది, ఇంకోళ్ళ ప్రకృతి ఇంకోలా ఉంటుంది. అంటే పురుషుడు ఒకటే అయితే ఆ తేడాలు ఎందుకుంటే ఉండవు కదా. నా పురుషుడి వ్యవహారం నాకు వస్తుంది, ఆ పురుషుడు అంటే ఆ కారణం ఆ కార్యంలో ప్రతిబింబిస్తుంది, ఈ కారణం ఈ కార్యంలో ప్రతిబింబిస్తుంది అని చెప్పారు. వీటి వల్ల ఇక్కడ కూడా ఏం చెప్పాడు? ఈ జనన మరణ కరణానాం ప్రతినియమాత్ అనేది ఒక కారణం, అయుగపత్ ప్రవృత్తేశ్చ ఒకటి,
తర్వాత త్రైయుగ త్రైగుణ విపర్యాచ, దీనివల్ల ఈ 3 కారణాల వల్ల పురుష బహుత్వం ఉంది, పురుషులు చాలా మంది ఉన్నారు, ఒక్కడు కాదు అని ఇక్కడ నిరూపణ చేసి చెప్పాడు అన్నమాట. తస్మాచ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వం, సాక్షిగానే ఉంటాడు అంటే ఈయన దేనికి కారణం కాదు, పురుషుడు కారణం కాదు కదా. సో ఇవన్నీ ఇక్కడ చెప్పాడు. రేపు చదువుతానండి, ఇక్కడికి ఆపుదాం, బోర్ కొట్టేస్తుంది మరి. ఇక్కడికి ఆపుదాము, మిగతాది మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దామండి. సరేనండి, థ్యాంక్ యూ. క్లోజ్ హియర్. మళ్ళీ రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్. ధన్యవాదాలు.